ల్యాండ్ కొనుగోలు విషయంలో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ 75లో గల ల్యాండ్ 2003లో గీతాలక్ష్మి అనే మహిళ వద్ద కొనుగోలు చేశారు. అయితే అప్పటికే 1996లో పలు బ్యాంకుల నుంచి అదే ల్యాండ్ పైన లోన్ తీసుకున్న విషయం ఎన్టీఆర్ కు తెలియదు. కేవలం చెన్నైలో గల ఒక బ్యాంకులోనే రుణం తీసుకున్నట్టు తెలపడంతో ఆ బ్యాంకులో లోన్ క్లియర్ చేసిన ఎన్టీఆర్ తన పేరుతో డాక్యుమెంట్స్ అన్ని చేపించుకున్నారు. అక్కడితో ఆగకుండా గీతాలక్ష్మి ఫేక్ డాక్యుమెంట్స్ తో దాదాపు 5 బ్యాంకులలో లోన్ తీసుకోవడంతో వివాదం మొదలైంది. దీంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఈ కేసును జూన్ 6కి వాయిదా వేసింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ల్యాండ్ కు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి మాధవి అందిస్తారు. తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. గతంలో 2003లో తను కొన్న ఒక స్థలం వివాదంలో ఆయన ఈరోజు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. 2003లో కొన్న తన ప్లాట్ని గీతాలక్ష్మి అనే పర్సన్ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ కొనుగోలు చేశారు. కానీ ఆమె గతంలోనే 1996లో అదే ఫ్లాట్ని మార్టిగేజ్లో పెట్టడము, అలాగే 4-5 బ్యాంకర్ల దగ్గర కూడా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆ ఫేక్ డాక్యుమెంట్స్తోని లోన్స్ తీసుకోవడం అనేది జూనియర్ ఎన్టీఆర్కు తెలియకపోవడము, ఇప్పుడు ఈ వివాదాస్పదంగా మారిన ఆ స్థలం విషయంలో వివాదంలో చిక్కుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. గతంలో ఆమె కొనే ముందు చెన్నైలో కేవలం ఒకే బ్యాంక్లో ఆమె మార్టిగేజ్లో ఉంది ఆ ప్లాట్. ఆ మార్టిగేజ్ ప్లాట్కి మాత్రము ఆయన లోన్ చెల్లించేసి ఆ ప్లాట్ని డాక్యుమెంటేషన్ చేసుకోవడం జరిగింది 2003లో. సో అంతటితో ఆగకుండా గీతాలక్ష్మి ఇంకా ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి మరలా కూడా 4-5 బ్యాంకులలో ఈ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్స్ తీసుకోవడం వల్ల ఇప్పుడు అదే విషయం పైన కూడా కోర్టుని ఆశ్రయించారు బ్యాంకర్లు. ఆ కోర్టులో నుండి కూడా ఈయనకి డిటిఆర్ నుంచి కూడా గత సంవత్సరంలో ఆయనకి అంటే వ్యతిరేకంగా నోటీస్ రావడం చూసి అప్పటి నుండి జూనియర్ ఎన్టీఆర్ మరలా దాన్ని తెలంగాణ హైకోర్టులో అప్పీల్ వేసుకోవడం జరిగింది. దానిని వచ్చే నెలలో జూన్ 6కి కూడా జూనియర్ ఎన్టీఆర్ కేసుని వాయిదా వేయడం జరిగింది. ఇలా అనేక విధాలుగా తను మోసం చేసినట్లుగా కూడా తను ఒకటే బ్యాంకులో లోన్ ఉన్నట్లుగా తనకి తెలియజేశారు. ఆ లోన్ని నేను క్లియర్ చేసేసి డాక్యుమెంట్ తన పేరు మీద చేసుకున్నాను అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ వాదన వినిపిస్తున్నప్పటికీ కూడా హైకోర్టు జూన్ 6 వరకు కూడా ఈ కేసుని పొడిగించి 6వ తేదీ వరకు కూడా ఈ విచారణ 6వ తేదీ కొనసాగించాలి అని చెప్పేసి ఈ కేసుని వాయిదా వేయడం జరిగింది. సో అంతటితో ఆగకుండా మరి ఈ కేసు ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. మరి జూనియర్ ఎన్టీఆర్ ఏది డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసుకోకుండానే ఈ ప్లాట్ కొనుగోలు చేశారా, లేదు అంటే దాంట్లో ఇంకేమైనా మర్మాలు దాగి ఉన్నాయా అనేది కూడా మనం జూన్ 6 కోర్టు ఇచ్చే కోర్టులో వెలువడే తీర్పు వరకు కూడా మనం వేచి చూడాల్సి ఉంది. మరి ఆ రోజు కూడా అది అప్పటికి వాళ్ళు వెరిఫికేషన్స్ చేస్తారా, లేదు అని అంటే దాన్ని ఇంకా మరలా పెండింగ్ పెడతారా? ఈ కేసు గతంలో నుండి చూసుకున్నట్లయితే ఇప్పటికీ దాదాపు 20 సంవత్సరాల నుండి ఒకే కేసు ఇది రన్ అవుతున్నప్పటికీ ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది కూడా చూడాలి. మరి ఇలాంటి కేసెస్ ఆమె ఈ ఒక్క ప్లాట్ మీదనే చేసిందా గీతాలక్ష్మి, ఇంకేవైనా ప్లాట్స్ కూడా ఇలాగే లోన్స్ తీసుకోవడం కానీ, ఇలా ప్రజల్ని మోసం చేయడం కానీ, ఇంకా ఎంతమందిని మోసం చేసింది అనేది కూడా బయటికి రావాల్సి ఉంది. మరి జూనియర్ ఎన్టీఆర్ కేసు జూన్ 6న కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది.